అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మీకు అందం కావాలా లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళు కావాలా? ఈరోజు టాపిక్ ఇదే అనమాట. అయితే చాలా ఎక్సైటెడ్గా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. వీడియో అప్పుడే అయిపోయిందా అని కూడా మీకు అనిపించవచ్చు. సో అంత బాగుంటుంది అనమాట. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి. ఎగ్జాక్ట్లీ చాలామంది లైఫ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నా లైఫ్లోకి వచ్చే అబ్బాయి చాలా అందంగా ఉండాలి, నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి చాలా అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు ఆలోచిస్తున్నారు నన్ను అర్థం చేసుకొని ఉండాలి, నాతో జీవితాంతం ఉండాలి అని అనుకుంటున్నారా? చాలా తక్కువ అనమాట. కానీ గాయస్ గుర్తుపెట్టుకోండి, అందంగా ఉండాలి అనుకోవటంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ అందం మాత్రమే ఉండాలనుకోవటంలోనే అసలు తప్పంతా ఉంటుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నా లైఫ్లోకి వచ్చే పార్ట్నర్కి ఒక జాబ్ ఉండాలి, ఒక మంచి శాలరీ ఉండాలి, చాలా స్మార్ట్గా ఉండాలి, నన్ను చాలా బాగా చూసుకో, యాక్చువల్లీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి కొంచెం అంటే అనిపిస్తుంది కామన్గా. ఎలా అంటే కొంచెమైనా బాగుండాలి, నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి అందంగా ఉండాలి అండ్ నన్ను బాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అబ్బాయిలకు కూడా ఉంటుంది. కాకపోతే ఇంపార్టెన్స్ ఎక్కువ ఈ అందానికే ఇస్తున్నట్లయితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అనమాట. ఎందుకంటే బాగుంటుంది, అందంగా ఉన్నప్పుడు ఎవరైనా బాగుంటారు, నువ్వైనా బాగుంటావు, నేనైనా బాగుంటాను. ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక 50 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఈ అందం అంత ఉండదు. ఆటోమేటిక్గా ఇయర్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ అర్థం చేసుకునే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు అదేం తగ్గదు. ఎన్ని ఇయర్స్ అయినా సరే మనమంటూ ఎక్స్పైర్ అయిపోయేంత వరకు ఆ బుద్ధి, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, అర్థం చేసుకునే గుణం ఏదైతే ఉంటుందో అది జీవితాంతం ఉంటుంది అనమాట. కానీ ఇది తెలియని చాలామంది అందం అని వెంపర్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, అందంగా ఉన్నవాళ్ళు కాదు, మీ జీవితాన్ని అందంగా మార్చే వాళ్ళని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయిని తీసుకోండి, వాళ్ళు టీనేజ్లో చాలా స్మార్ట్ ఉంటారు, చాలా అందంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టడం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్కిన్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆటోమేటిక్గా ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ చేంజెస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా బాడీలో కొన్ని చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఎప్పుడు ఒకేలాగా బాడీ ఉండాలి అంటే కష్టం, మేబీ చెప్పలేము అనమాట. కానీ ఏంటంటే ఈ చాలామంది అందంగా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అది అసలు వేస్ట్ ఆఫ్ టైం. అలాంటి మెంటాలిటీతో ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అనేది మేబీ మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఎందుకంటే చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అక్క నేను ఒక అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. సో కానీ అది కొద్ది రోజుల తర్వాత మ్యారేజ్ అయిపోయింది, బాగున్నాం కొద్ది రోజులు, ఆ తర్వాత తన మెంటాలిటీ వేరుగా ఉంది. దానికి అరవటం, తిట్టడం, కొట్టడం, చీప్గా మాట్లాడటం, సో నన్ను ఏదో ఇన్సల్ట్ చేసినట్టుగా బిహేవ్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారక్క. అసలు ఎందుకు ఇలాంటి అబ్బాయి నేను మ్యారేజ్ చేసుకున్నానని ఏడవని రోజంటూ లేదు నేను అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు నాకు చెప్తూ ఉంటారు. సో ఏదో బాగున్నాడు, స్మార్ట్ ఉన్నాడు అని చెప్పేసి చేసుకున్నాను, కానీ లైఫ్ ఇలా నాశనం చేసుకుంటానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క అంటారు. బట్ అదే అనమాట రియాలిటీకి వస్తే. అండ్ కేవలం మన బాడీనో మన ఫేస్నో చూసి వచ్చే ప్రేమ ఏదైతే ఉంటుందో అది అంటే ఆ జోనర్ వరకే ఉంటుంది. అంటే ఆ కొంతకాలం ఉంటుంది, ఒక 5 ఇయర్స్, మ్యాక్సిమం 10 ఇయర్స్ మేబీ. ఆ తర్వాత ఏం ఉండదు అక్కడ. కానీ ఎప్పుడైతే మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మనం అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, సో మనల్ని కేర్ చేసేవాళ్ళు, మనల్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు అండ్ మనమే ప్రపంచంగా బ్రతికే వాళ్ళని చూస్ చేసుకోండి. అది నేను అమ్మాయి అనే చెప్పట్లేదు, అబ్బాయి అనే చెప్పట్లేదు, ఎవరైనా కావచ్చు లైఫ్లో. గుర్తుపెట్టుకోండి గాయస్, మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంచుకోండి, తప్పైతే కాదు. టీనేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కాదని కూడా నేను చెప్పను. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉండకూడదు మరి. అంటే అది మనం అందుకోలేనంత విధంగా ఉండకూడదు, మనకి తగ్గట్టుగా ఉండాలి అన్నమాట. సో మన మెంటాలిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే జీవితాంతం ఉంటుంది. కేవలం ఏదో కలర్ ఉన్నారో లేకపోతే చాలా స్మార్ట్గా ఉన్నారో చాలా అందంగా ఉన్నారో అనుకుంటే మాత్రం
డెఫినెట్లీ మీకు ఒక రోజు అది చాలా చాలా రివర్స్ అవుతుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అనమాట. ఎప్పుడూ కూడా అందంగా ఉండాలి అనుకోండి, అలాగే నన్ను అర్థం కూడా చేసుకోవాలి అని కూడా అనుకోండి. సో కానీ ఇవన్నీ కాదు, నాకు అందం ఉంటే చాలని వెంపర్లాడే వాళ్ళకి మాత్రం రియల్లీ లైఫ్లో కోలుకోలేని దెబ్బ అయితే ఒక రోజు తగులుతుంది గాయస్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మేబీ ఇలాంటి మెంటాలిటీతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుందనే థాట్తో కొంచెం మోటివేట్గా నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను. అండ్ మీ సజెషన్ కూడా చెప్పండి. ఐ థింక్ మీరేమనుకుంటున్నారు అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నేను చదువుతాను, చూస్తాను అండ్ మ్యాక్సిమం రిప్లై చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సపోర్ట్కి అయితే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇలానే ఇస్తూ ఉండండి. ఇంకా మంచి కంటెంట్తో నేను ముందు ముందు రావడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా డెఫినెట్గా చెప్పండి, నేను తీసుకుంటాను, పాజిటివ్గా తీసుకుంటాను. ఈ వీడియో చేస్తే ఐ మీన్ కొంతమందికైనా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని నాకు అనిపిస్తే డెఫినెట్గా నేను ఆ వీడియో చేస్తాను. అండ్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ చెప్పేశాను కదా, షేర్ చేసేసేయండి ఎవరికైనా యూజ్ అవుతుందని మీకే మాత్రమైనా అనిపిస్తే మాత్రమే. అండ్ లైక్, కామెంట్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫర్దర్గా సబ్స్క్రైబ్ అనమాట. కొత్త వాళ్ళు అయితే చెప్తున్నాను. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.